బిగ్ బాస్ చూస్తున్నారండి, ఎలా అనిపిస్తుంది? చూస్తున్నా, చాలా బాగుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా చాలా బాగుంది, కానీ పాత వాళ్ళని తొక్కేస్తున్నట్లు అయితే అనిపిస్తుంది. పాత వాళ్ళని తొక్కేస్తున్నారా? కొత్త వాళ్ళు ఎవరు తొక్కేస్తున్నారు? మాధురి, ఆయేష్, ఇంకా మిగతా వాళ్ళు చెప్పుకుంటూ పోతే కొత్త వాళ్ళందరూ అట్లే ఉన్నారు. ఎవరు బాగా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్ లో? వైల్డ్ కార్డ్లో అయితే ఆయేష గొంతు నచ్చుతుంది, కానీ గేమ్ అయితే కనిపించట్లేదు. మాధురి ట్రై చేస్తుంది, మెయిన్ గొడవ పెట్టుకునే పర్పస్లోనే అనిపిస్తారు, కానీ అది కూడా బాగుంది అని కూడా మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా. అంటే ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి గట్టి గట్టిగా అరవడము, లేదా ఎదుటి వాళ్ళ మాటలు వినకపోవడం, ఇదంతా కూడా అదే ఆమె స్ట్రాటజీ అనుకోవచ్చు కదా, స్ట్రాటజీతో ఆడుతుంది. మాధురి గారు గొడవలు పడడానికి వచ్చారు హౌస్కి? లేదు, బట్ ఆమె యాటిట్యూడ్ అది అని చెప్పి కూడా అనుకోవచ్చు మనము. బట్ కొంతమందికి యాటిట్యూడే నచ్చుతుంది కదా, అందుకే కదా మనం ఆమె గురించి ఎక్కువ కంటెంట్ తీసుకుంటున్నాం. అంటే చెప్పు తీసుకొని కొడతా అనేది యాటిట్యూడ్ అంటారా? అది కొంచెం కొన్నిసార్లు ఫ్లోలో వచ్చేస్తుంటాయి కొన్ని వర్డ్స్, అలానే అనుకోవచ్చు కదా, చాలా మంది మాట్లాడుతుంటారు, అట్లనే ఆమె కూడా కొంచెం ఫ్లిప్ అయింది అంతే. అంటే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేయడము, నేను చెప్పిందే వినాలి, బిగ్ బాస్ రూల్స్ ఏంటి, నేను చెప్పిందే రూల్ అన్నట్టు మాట్లాడడం ఓకేనా? అదైతే కరెక్ట్ కాదు, నేను కూడా ఆ విషయంలో ఒప్పుకోను. బట్ బిగ్ బాస్ దానికి రియాక్ట్ అవుతే బాగుంటుంది, కానీ వాళ్ళకి గొడవ పెట్టి ఆయన కూడా మనలాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తున్నారా? అంతే కదా, మరి గొడవలు పడితేనే కదా ఆయనకు కూడా కంటెంట్ వచ్చేది, టీఆర్పీ వచ్చేది. ఈ వీక్ నాగార్జున చేతిలో ఏమన్నా చివాట్లు పడే అవకాశం ఏమన్నా? అదైతే ఉంటుంది, బట్ మేబీ భయపడొచ్చు ఆయన కూడా, చెప్పలేం. వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉన్నారు కదా, వాళ్ళకి భయపడితే నేనైతే ఏం చెప్పలేను దాని గురించి. నాగార్జున గారే భయపడే పొజిషన్ లో ఉన్నారంటారా? మేబీ కొంచెం అనిపిస్తుంది, మరి అది నెక్స్ట్ సాటర్డే వస్తుంది కదా, ఆ రోజు తెలుస్తుంది. రమ్యమోక్ష ఎలా ఆడుతుంది? ఆమె గేమ్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు, ఫుడ్ తినడం చూస్తున్నా, అక్కడక్కడ పులిహోర కలపడం చూస్తున్నా, మేబీ లవ్ ట్రాక్లు కూడా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే బిగ్ బాస్ మీద కేసు ఫైల్ అయింది కదా, మాధురి గారు వల్లనే అని చెప్పి బయట టాక్, మరి మీరేమంటారు? అది నాకు తెలీదు. అంటే బ్యాన్ చేయాలి, ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళు, ఎక్స్పోజ్ చేసే వాళ్ళని బిగ్ బాస్ లో పెడితే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పి కొంతమంది అలా అనుకున్నప్పుడు చూడకుండా ఉండాల్సింది కదా బిగ్ బాస్. మీకు నచ్చకపోతే మీరు మానేసేయండి, చూసే వాళ్ళు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఎంటర్టైన్ అవుతున్నారు కదా, అందులో మంచి తీసుకోవాలి, చెడుని వదిలేసేయాలి. అలా మంచిని తీసుకోండి, చెడుని తీసేస్తే సరిపోయిద్ది కదా. తనుజ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, మాధురి గారితో ఉంటే కొంచెం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేదు, తన దగ్గర ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కరికి ఒక కనెక్షన్ ఉంటుంది కదా, అలానే తను కూడా తీసుకోవచ్చు, కానీ తనుజ గేమ్ బాగుంటుంది. తనుజ గారు స్ట్రాంగ్ ప్లేయర్స్ కి బాండింగ్ తీసుకుంటున్నారు అంటారా? అంటే నాన్న అని చెప్పి బర్నీ గారి దగ్గరికి వెళ్ళారు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ అని, అది ఆమె స్ట్రాటజీ అయ్యిండొచ్చు. ఇప్పుడు మరి బ్రదర్ అని పిలుస్తున్నారు, సార్ అని పిలుస్తున్నారు. అది ఇంకా ఏమంటారు, అందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇలా పిలిస్తే ఆయనకేం ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఈమె ఫీల్ అవుతుందని నాకు అనిపించింది, మరి అదేమో తెలీదు. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? ఈసారి కెప్టెన్ అయిపోయారు. అయిపోయింది, బాగానే ఆడారు, ఆయన ట్రై చేస్తున్నారు, 100% ఇస్తున్నారు, బట్ ఎక్కడో చిన్నగా వెనకబడే వాళ్ళు ఇప్పుడు క్యాప్టెన్ అవ్వడం వల్ల మేమైతే హ్యాపీగా ఉన్నాము. అంటే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు ఈయన, ఆడలేడు, స్టామినా లేదు, స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఆయన ఓటింగ్ పోల్ చూసుకున్నా కూడా టాప్ 5లో ఉంటున్నారు. అంటే ఆయన గేమ్ ఆయన ముందే చెప్పారు, నేను ఇలానే ఆడతాను, ఇలానే ఉంటా. ఆయన మాస్క్ లేకుండా ఆడుతున్నారు, బిగ్ బాస్లో ఒకరు ఉన్నారు అంటే అది ఓన్లీ సుమన్ శెట్టి గారు అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఆయనకి ఒకరి మీద స్ట్రాటజీ చూపించాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి, నేను ఇది చేయాలి, ఇన్ని రోజులు ఉండాలని ఆయన ఏమనుకుంటున్నా, ఆయన జెన్యున్గా ఆడుతున్నారని అయితే మాకు అనిపిస్తుంది. ఎక్సెప్ట్ సుమన్ శెట్టి గారు మిగతా వాళ్ళందరూ మాస్క్ లో ఉన్నారని అది పక్కా ఉన్నారు, తెలిసిపోతుంది కదా. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? నేనైతే సుమన్ శెట్టి గారి పేరు చెప్తా, ఇమాన్యుయల్ పేరు చెప్తా, తర్వాత తనుజ అయితే ఉంటుంది, ఇంక మిగతా వాళ్ళు నేను చెప్పలేను. టాప్ 3నే చెప్పారు, 5 ఇంకో ఇద్దరు కావాలి. ఇంకో ఇద్దరంటే నేను చెప్పలేను, ఎందుకంటే అందులో చాలా మంది ఉన్నారు, టాప్ 5కి వెళ్ళే క్యాండిడేట్స్ ఒకవేళ ఓటింగ్ పొజిషన్ చేంజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాబట్టి మనం చెప్పలేము. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? నేనైతే దివ్య అంటున్నారు, కానీ ఆమె అవ్వదు, బట్ చెప్పలేము కదా బిగ్ బాస్ ఓటింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, కాబట్టి అవ్వచ్చు. రాము రాథోడు అవ్వచ్చు, ఎందుకంటే ఆయన కొంచెం ఇప్పుడు ఇంకా మళ్ళీ మాస్క్లోనే ఉన్నారు, ఇంకా మాస్క్ పెట్టుకొని మరీ ఆడుతున్నారు.